హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సండే స్పెషల్ నేనైతే ఈరోజు మట్టి కుండలో చేపల కర్రీ చేశాను. అది ఎండు మామిడితో. టేస్ట్ చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాని గురించి మనం తెల్లుల్లి, సరిసావులు అండ్ ఆనియన్ అండ్ మిర్చి అండ్ టమాటో ఇవన్నీ వేసుకోవాలి. చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే అల్లం దంచుకుని వేసుకుంటున్నాను. ఇక్కడ మా అబ్బాయి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. సో పాట్ అయితే పెట్టేయాలి. పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే బ్రష్ సహాయంతో ఆయిల్ చక్కగా కుండకు తగిలేలా నేను చక్కగా రుద్దుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మనం కుండను అటు ఇటు తగుల్చుకొని ఇంకా ఆయిల్ అయితే కుండకు మొత్తానికి పట్టేలా చూసుకోవాలి. అండ్ తర్వాత జీలకర్ర పోపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను. మనం మట్టి కుండలో ఎప్పుడైనా ఉండేటప్పుడు స్లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు ఉండకూడదు. సో అప్పుడు మనకి పాట్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను తల పీసెస్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నార్మల్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది పోతుంది. తర్వాత నేను ఎండు మామిళ్ళ మొక్కలను ముందుగానే నానబెట్టుకున్నాను. అవైతే వేసాను. ఆ వీడియో మిస్ అయింది. బట్ టేస్ట్ బాగుందని ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పు, కారం అండ్ మీట్ మసాలా అండ్ కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి ఉడికించుకోవడమే. బియ్యం పిండి వేయడం వల్ల మనకి స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. కర్రీ వాటరీగా కాకుండా. సో టేస్ట్ చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి.